విద్యార్థులారా, మనము ప్రాచీన సాహిత్యం గురించి తెలుసుకుంటున్నాం, పరిచయం చేసుకుంటున్నాం. ప్రాచీన సాహిత్యంలో మొట్టమొదట ప్రారంభమైంది మనకు ప్రాచీన సాహిత్యంలో కవిత్వము, ప్రాచీన సాహిత్యము. మొట్టమొదట మనకు నన్నయ్య చేత రచించబడినటువంటి మహాభారత కావ్యమే తొలి కావ్యంగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ మహాభారత కావ్యంలో వ్యాసునిచే రచింపబడినటువంటి మహాభారత సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ్య గారు రచించారు. ఇందులో మొత్తము 18 పర్వాలైనటువంటి మహాభారత కావ్యం. 18 పర్వాలని చెప్పుకుంటున్నాం. ఈ 18 పర్వాల్లో అయితే మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. అందులో ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము. ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వాలు. అరణ్య పర్వంలో చతుర్థ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు మాత్రమే నన్నయ్య గారు తెలుగులోకి అనువాదం చేశాడు. మరి మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాల్లో కేవలం ఒక 2.5 పర్వాలు మాత్రమే నన్నయ్య గారు తెలుగులోకి రాశాడు. మిగిలినవి రాయలేదు. మరి ఏ కారణం చేతనో తెలియదు, కానీ ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వంలో 142వ పద్యం వరకు మాత్రమే నన్నయ్య గారు తెలుగులోకి రాయటం జరిగింది. నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ చెప్పుకున్నాం మనం. అంటే మొత్తం 18 పర్వాల నుంచి 2.5 పర్వాలు మాత్రమే అనువాదం చేశాడు తెలుగులోకి. మరి ఏ కారణం చేతనో చేయలేకపోయాడు మిగిలినటువంటి అనువాద ప్రక్రియను అని చెప్పనుకున్నాం. మరి ఎందుకు చేయలేకపోయాడో తెలియదు, కారణం ఏంటి తెలియదు. సరే, మహాభారతాన్ని ఎందుకు అనువాదం చేశాడు అంటే, ఈ మహాభారతము ఆనాటి కాలంలో వైష్ణవము, శైవము అని చెప్పినటువంటి మతాలు ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి కాలంలో జైనం కూడా ఉన్నింది. ఒకప్పుడు జైన మతం బాగా వర్ధిల్లింది. వైష్ణవము, శైవము ఈ రెండు కూడా వస్తున్నాయి. అయితే రాజరాజ నరేంద్రుడు వైష్ణవ మతాన్ని పెంపొందింపజేయడం కోసం, సరే ఇంకోటి నేను చెప్పుకున్నాం. అయితే నన్నయ్య గారు మహాభారత రచనను ఎందుకు రాశాడు అని ఇందాక చెప్పుకుంటున్నాం కదా. అయితే
ఇతర దేశాలు అంటే అప్పట్లోనే మన భారతదేశం అంతా చూసినట్టయితే రాజుల యొక్క పరిపాలన సాగుతున్నటువంటి కాలంలో మన భారతదేశం మొత్తం అంతా కూడా వివిధ రకాల రాజుల యొక్క పరిపాలనలో కొంత భాగం అంతా కూడా పరిపాలన సాగుతూ వస్తుంది. తెలుగునాట అంతా కూడా చాళుక్యుల యొక్క చోళులు, చాళుక్యులు ఇంకా రకరకాల రాజులంతా కూడా పరిపాలన చేస్తున్నటువంటి కాలం. అయితే అంతేకాకుండా మిగిలినటువంటి రాజులంతా కూడా అంటే తెలుగు ప్రాంతాన్ని ఒకే రాజు పరిపాలన చేయడం లేదు, రకరకాల వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి కాలం. ఇక వారి మధ్య రాజ్యాకాంక్షతో అక్కడ యుద్ధాలు సాగుతూ వచ్చేవి నిరంతరం కూడా. కాబట్టి ఇక్కడ రాజరాజ నరేంద్రుడేమో ఇతర భాషల్లో చోళుడు అంటున్నాం కదా, చోళులు తమిళ ప్రాంతం వారు. తమిళ ప్రాంతంలోనూ కన్నడ ప్రాంతంలోనూ ఆయా భాషలలో కవిత్వం వచ్చింది. ఆయా భాషల్లో కవిత్వం వచ్చింది అంటే తమిళంలో కవిత్వం వచ్చింది, కన్నడ భాషలో కవిత్వం వచ్చింది. కానీ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి తెలుగు భాషలో కవిత్వం లేదు అన్నాడు. కాబట్టి ఇలాంటి తెలుగు భాషలో కవిత్వం వస్తే బాగుంటుంది అనే ఒక కోరిక. మరి అంతేకాకుండా అప్పట్లో ధర్మ తత్వ సూత్రాలు కూడా ప్రజలందరికీ తెలియాలని చెప్పినటువంటి ఆకాంక్ష ఒకటి ఉండింది. సరే, ప్రజలందరికీ కాకపోయినా కొంతమందికి తెలుస్తుంది, అందరికీ తెలియకపోయినా, ప్రజలందరికీ తెలియకపోయినప్పటికీ ప్రజలు విన్నటువంటి వాళ్లకు ఆనందం కలగాలని చెప్పిన ఒకటి. అయితే ఆనాటి కాలంలో సంస్కృతమే ప్రధానంగా సాగుతున్న కాలంలో తెలుగు భాషలోకి నన్నయ్య గారిని కవిత్వం రాయమని చెప్పని కోరాడు రాజరాజ నరేంద్రుడు. మరి అలాంటి రాజరాజ కోరిక మేరకు నన్నయ్య గారు తను ఇలా చెప్పుకుంటాడు. ఏమంటాడంటే, విద్వజ్జనుల యొక్క అనుగ్రహంతో నాకు చేతనైనంత మేరకు మహాభారత రచన చేస్తాను అని చెప్పుకుంటాడు. నాకు చేతనైనంత వరకు విద్వజ్జనుల యొక్క సహకారంతో, విద్వజ్జనుల యొక్క అనుగ్రహంతో నాకు చేతనైనంత వరకు మహాభారత రచన చేస్తాను అని చెప్పని చెప్తాడు. అలా చెప్తూ మహాభారత రచన శ్రీకారం చుడతాడు. ఈ విధంగా రాజమండ్రి ప్రాంతం అంతా కూడా పవిత్ర గోదావరి తీర ప్రాంతం కాబట్టి పవిత్రమైన గోదావరి తీరంలో ధర్మతత్వజ్ఞులు, ధర్మశాస్త్రము అని అనుకునే విధంగా, ఆధ్యాత్మికవేత్తలు ఇది వేదాంతము అని అనుకునే విధంగా, నీతి కోవిదులు ఇది నీతి శాస్త్రము అని అనుకునే విధంగా, కవిశ్రేష్ఠులంతా కూడా మహాకావ్యముగా భావించే విధంగా, లాక్షణికులేమో సర్వలక్షణ సంగ్రహంగా భావించే విధంగా, ఐతిహాసికులు మహేతిహాసంగా పరిగణించే విధంగా, పౌరాణికులు సమస్త పురాణ సంగ్రహంగా ప్రశంసించే విధంగా మహాభారత రచన చేస్తాను అని చెప్పుకుంటూ
తెలుగులో మహాభారత ఆంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు నన్నయ్య. ఇలా మొట్టమొదటిసారిగా తెలుగులో కావ్యం లిఖితపూర్వకంగా రావడం చేత నన్నయ్య గారు ఆది కవి అయ్యారు. ఇక అంతేకాకుండా మరి ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వారిలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురిని కవిత్రయము అని పిలుస్తారు. కాబట్టి ఈ కవిత్రయంలో మొదటివాడిగా నన్నయ్యను చెప్పడం జరుగుతుంది. ఇక నన్నయ్య గారు ఉభయ భాషా రచన శోభితుడు. నన్నయ్య గారు అంటే ఉభయ భాషల్లో, అంటే ఆనాడు ప్రముఖంగా మనం చూసినట్టయితే సంస్కృతము అనేది ప్రముఖంగా ఉన్నటువంటి కాలంలో ఉభయ భాష అంటే తెలుగు భాషను సంస్కృత భాషను రెండు రావటం ఉభయ భాష అంటారు. అలా ఉభయ భాష రచన శోభితుడుగా, నానా పురాణ విజ్ఞాన నిరతుడుగా, లోకజ్ఞునిగా ప్రఖ్యాతి వహించిన వాడు నన్నయ్య గారు. ఇక అంతేకాకుండా నన్నయ్య గారు నిత్య సత్య వ్రతుడు, బుద్ధి యందు బృహస్పతి కూడా. అలాంటి నన్నయ్య గారి యొక్క రచన మహాభారతాన్ని చాళుక్య ప్రభు అయినటువంటి చాళుక్యులు ఉంటుంది. మనకు చోళులు ఉన్నారు, చోళ ప్రభు కాదు, చాళుక్య ప్రభు. చాళుక్య ప్రభు అయినటువంటి రాజరాజ అనేది యొక్క ఆస్థాన కవి గారు నన్నయ్య గారు, కుల బ్రాహ్మణుడు. అలాంటి రాజరాజు యొక్క అభ్యర్థన మేరకు సనాతన ప్రాచీన ధర్మ పునరుద్ధరణకు మహాభారతాన్ని తెలుగులోకి రాయడానికి పూనుకున్నాడు. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో చూసినట్టయితే మనకు మహాభారతంలో మనకు చివరిది కురుక్షేత్ర సంగ్రామం కాబట్టి, అలాంటి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి సహాయకారిగా ఉన్నటువంటి వాడెవరు? శ్రీకృష్ణుడు. కాబట్టి అలా శ్రీకృష్ణునిలా నన్నయ్యకు మహాభారత రచనలో వాంగ్మయ దురంధరుడు, సహాధ్యాయి, మిత్రుడు అయినటువంటి నారాయణ భట్టు గారు నన్నయ్యకు చేదోడుగా నిలిచాడు. నన్నయ్య భారతమే తెలుగులో తొలి కావ్యంగా గుర్తించబడటంతో దీనికి ఆది కావ్యమైనటువంటి పేరు వచ్చింది. అయితే నారాయణ భట్టు యొక్క సహకారంతో తాను జగద్విధముగా భారత సంహిత రచన చేశానని చెప్పని నన్నయ్య గారు భారతం యొక్క అవతారికలో చెప్పుకున్నాడు. ఇక మహాభారతము పంచమ వేదంగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యాసుని రచించబడినటువంటి భారతాన్ని వ్యాసభారతం అంటున్నాం. సరే, ఈ వ్యాసభారతం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ మనకు వ్యాసభారతం అంటే అది సంస్కృతంలో ఉన్నటువంటి కావ్యం. మరి ఈ వ్యాసభారతం చూసినట్టయితే వ్యాసభారతం సంస్కృతంలో చూస్తే మనకు కేవలము అక్కడ వ్యాసభారతం చూసినట్టయితే మొట్టమొదటి వ్యాసభారతంలో మొదట ఒక 25,000 శ్లోకాలు మాత్రమే మొదటి కనిపిస్తుంది. తర్వాత కాలక్రమంలో అది 1,20,000 పైగా శ్లోకాలకి పెరిగిపోయింది. అంటే ఇవన్నీ
ఆ సందర్భానుసారంగా కాలానుగుణంగా ఆయా కాలం తగినట్టుగా అందులో మార్పు చెరుపు చేసుకుంటూ వెళ్ళారు ఆనాటి కవులని చెప్పుకోవచ్చు. అలాంటి మహాభారత వ్యాసునిచే రచింపబడినటువంటి మహాభారతానికి మొదట ఇది మహాభారతము అని పేరు కాదు, దీనికి జయ సంహిత అనే పేరు. జయ సంహితం అనేటువంటి పేరు మహాభారతానికి. భారతం గురించి మొత్తం అంతా ఉంది కాబట్టి అది మహాభారతం అయింది. ఇక వ్యాసం, వ్యాసము అంటే భాగం, వ్యాసము అంటే భాగం అంటే భారతాన్ని వ్యాసము చేశాడు కాబట్టి, రచించాడు కాబట్టి వ్యాసుడు అయ్యాడు. సరే, వ్యాసుడు అంటే ఇక్కడ భారతాన్ని చేయడం కాదు, వ్యాసుడికి అంటే వేదాలను 4 భాగాలు విభజించాడు కాబట్టి అతను వ్యాసుడు అయ్యాడు. అంటే వ్యాసం చేయడం అంటే భాగాలుగా చేయడం. భారతాన్ని వ్యాసం చేయలేదు, పంచమ వేదంగా భారతం పేర్కొంది. అంతకంటే ముందు వేదాలన్నీ మనకు 4 వేదాలు. ఈ 4 వేదాలను అతను వ్యాసం చేశాడు కాబట్టి వ్యాసుడు అయ్యాడు. ఇక భారతము పంచమ వేదంగా చెప్పుకుంటున్నాం. 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాల యొక్క సారాన్ని అంతా కూడా మనకు భారతంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఈ భారతాన్ని పంచమ వేదంగా పేర్కొంటున్నారు. ఇక నన్నయ్య గారు ఈ యొక్క వ్యాస భారతాన్ని తీసుకొని సందర్భాన్ని బట్టి కాలానుగుణంగా ఔచితీయమంతమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాడు. మూలకథకు భంగము కలగకుండా విద్వజ్జనంబుల అనుగ్రహంతో అంటూ మహాభారత రచనకు చక్కగా తీర్చిదిద్దాడు నన్నయ్య గారు. అందువలనే తెలుగులో కవిత్వం రాసిన కవులందరూ కూడా నన్నయ్యను పేర్కొంటూ సుకవిస్తుతిని చేస్తారు. ఇక నన్నయ్య గారు ఈ భారత రచన ఒకటే కాదు, వీరు ఇతర రచనలు కూడా చేశాడు. ఆంధ్రశుద్ధ చింతామణి అంటే ఇక్కడ ఆంధ్రశుద్ధ చింతామణి చెప్పిన అంటున్నాం కదా, ఈ ఆంధ్రశుద్ధ చింతామణి అనేది మొట్టమొదట తెలుగులో మనకు తెలుగు భాష మాట్లాడుతున్నప్పటికీ తెలుగులో భాష ఒక రూపము, ఒక వ్యాకరణము అనేది లేదు కాబట్టి ఈ ఆంధ్రశుద్ధ చింతామణి మొట్టమొదట రచించాడు అని చెప్పని చెప్తారు. అంటే తెలుగు భాషకు ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తూ రచించిందే ఆంధ్రశుద్ధ చింతామణి అని చెప్పవచ్చు. ఇది ఆలభ్యం, లభించడం లేదు ఈనాడు. అంతేకాకుండా చాముండికా విలాసము, ఇంద్ర విజయము, లక్షణసారము, రాఘవాభ్యుదయము అనేటువంటి రచనలు కూడా చేశాడని చెప్పని తెలుస్తుంది. కానీ ఇవి ఏవి కూడా మనకు లభించడం లేదు. ఎందుకంటే మనకు ఈ ఆనాడు ఇలా ప్రింటింగ్ రూపంలో మనకు పుస్తకాలు లేవు కాబట్టి తాటి ఆకు పత్రాలపై రాయటం, ఆ తాటి ఆకు పత్రాలన్నీ కూడా కాలగమనంలో చూసినట్టయితే అవన్నీ కూడా పెలుసుగా మారి పొడి పొడిగా కాగిపోవటం. అంతెందుకు ఈనాడు చూడండి, ఈ రోజే తీసుకోండి, ఈనాడు మనం చూసినట్టయితే మనకు పత్రికలు, మనకు పేపర్లు అనేవి చాలా బుక్కులు వచ్చాయి కదా. ఒకవేళ మీ చిన్ననాటి పుస్తకాలు ఏమైనా ఉంటే చూడండి, అవి కాస్త పెలుసుగా అయిపోయి ముక్కలు ముక్కలు అయిపోతుంటాయి. ఇలా ఉంటే మీ దగ్గర ఉంటే దాచిపెట్టినట్లయితే, దాచిపెట్టేంత కూడా మీరు చేస్తారేమో నాకు తెలియదు.
దాచిపెడతారో లేదో తెలియదు. ఒకవేళ ఏదైనా మీ చిన్ననాటి పుస్తకం దాచిపెట్టినట్టయితే చూడండి, ఆ పేపర్ అలా తీసుకొని చూడండి, పేపర్ అంతా కూడా ఇట్లా పట్టుకొని చూసినట్టయితే మెత్తగా పులిసి వారిపోతున్నట్టు, ముక్కలు ముక్కలే పిండి పిండి కూడా అయిపోతుంటాయి. అంటే కేవలం ఒక 10-15 సంవత్సరాలకే మనకు ఉన్నటువంటి ఈనాటి పేపర్లన్నీ విరిగిపోతున్నాయో, ఒక 20-30 ఏళ్ళకి అనుకోండి. మరి కొన్ని వందల ఏళ్ళు కదా, మహాభారతం అంటే ఒక 100 ఏళ్ళు, ఒక 100 సంవత్సరం గడిచిపోయింది కదా, 100 ఏళ్ళు కదా. అంటే ఇప్పటికి మనము 11వ శతాబ్దం అంటున్నాం, ఇప్పుడు 21వ శతాబ్దము, 1000 సంవత్సరాలు గడిచిపోయింది కదా. ఒక 1000 సంవత్సరాల కింద రచించినటువంటి తాటి ఆకుపత్రలు లభిస్తాయా మనకు? లభించవు. కాబట్టి ఇలా లభించకున్నటువంటి అంశాలు. సరే, ఇవి పక్కకు పెడదాం. ఇలాంటి ఎన్నో అలభ్యమైనటువంటి గ్రంథాలను, తాటి ఆకు పత్రాలన్నీ కూడా సేకరించిన వారు ఉన్నారు మనకు. సరే, ఈ మహాభారతం పక్క పెట్టుకొని మిగిలినటువంటి గ్రంథాలు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. ఆ కావ్యాలన్నీ ఇప్పుడు మనకు లభిస్తున్నాయంటే చూసినట్టయితే మనకు ఇవన్నీ మనకు లభించేవి కాదు. కానీ లభిస్తున్నాయి అంటే కారణం ఏంటంటే, ఒక ప్రఖ్యాత మహానుభావుని యొక్క దయ అని చెప్పుకోవచ్చు. అతను కనుక పూనుకోకపోయినట్లయితే ఈనాడు మనకు మహాభారతం వేరే కావ్యాలు, ఈనాడు మనకు అనేక కావ్యాలన్నీ కూడా మనకు లభించేవి కాదు. ఆ మహానుభావుని పేరు సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అతను తెలుగు భాషకు ఎంతో సేవ చేశాడు. సరే, ఇప్పుడు మనకు ఆయన టాపిక్ వద్దురండి, మనం ఎక్కడ పోతాము. సరే, ఇక నన్నయ్య గురించి చెప్పుకుంటున్నాం కదా. నన్నయ్య రాసినటువంటి ఆంధ్రశుద్ధ చింతామణి, చాముండికా విలాసము, ఇంద్ర విజయము, లక్షణ సారము, రాఘవాభ్యుదయం అనేటువంటి రచనలు కూడా ఎన్నో చేశాడని చెప్పని తెలుస్తుంది. కానీ ఇవన్నీ లభించట్లేదు. లేదంటుంటే దాని విషయం చెప్పుకుంటున్నాం మనం. ఎందుకు లభించట్లేదు అనే విషయం చెప్పుకుంటున్నాం కదా. సరే సరే, మళ్ళీ ఇంకొకసారి మనం చెప్పుకుందాం. ఇక మహాభారతాన్ని, పంచమ వేదంగా పేరు పొందినటువంటి మహాభారతాన్ని నన్నయ్య గారు చక్కగా మలుస్తూ మహాభారతాన్ని తను రాసినటువంటి భారత భాగాల్లో చక్కగా ప్రసన్న కథా కలితార్థ యుక్తితో, అక్షర రమ్యతతో, నానా రుచిర అర్థ సూక్తి నిధిత్వాలను రమ్యంగా, రసరమ్యంగా అందులో వింగడించి రాయడం జరిగింది. అంతేకాకుండా నన్నయ్య గారు కూడా వీటిని తన కవితా గుణాలుగా పేర్కొన్నాడు. నన్నయ్య గారి యొక్క కవితా గుణాలు ఏవి అంటే, ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరాత సూక్తి నిధిత్వాలు అనేవి నన్నయ్య గారి కవితా గుణాలుగా చెప్పవచ్చు. నన్నయ్య చక్కటి కథాకథన శైలితో సంస్కృత బహుళమైనటువంటి ప్రసన్నమైన పద్ధతిలో భారత భాగాన్ని చక్కగా వింగడించి రచించారు. మన ప్రస్తుత పాఠ్య భాగము నన్నయ్య రాసినటువంటి ఆదిపర్వం చతుర్థాశ్వాసం నుంచి గ్రహించబడినటువంటి శకుంతలోపాఖ్యానము నుంచి మనకు పాఠ్యభాగము తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యభాగ సందర్భం గురించి చెప్పుకుందాం ఒకసారి. దుష్యంత మహారాజు ఒకసారి వేటకు వెళ్తాడు. సరే, దానికంటే ముందు దుష్యంత మహారాజు కంటే ముందు ఇంకో మాట చెప్పుకుందాం. మేనక, విశ్వామిత్రుడు
విశ్వామిత్రుడు ఘోరంగా తపస్సు చేస్తుంటాడు. ఇంద్ర పదవిని కోరుకోవడం కోసం విశ్వామిత్రుడు కఠినంగా తపస్సు చేస్తుంటాడు, భయంకరంగా తపస్సు చేస్తుంటాడు. మరి ఇంద్రత్వం కావాలని చెప్పని కోరిక చేస్తున్నాడు. కాబట్టి విశ్వామిత్రుడు చేసే తపస్సును భంగం చేయాలని చెప్పని ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనక దేవకన్య. ఆ మేనక వచ్చి విశ్వామిత్రుని యొక్క తపస్సును భంగం కలిగిస్తుంది. తన యొక్క అందచందాలతో అతని యొక్క మనస్సు తపస్సుపై నుంచి మరలే విధంగా చేసి అతనితో కలిసి కొంతకాలం ఉంటుంది. అప్పుడు విశ్వామిత్రుడు మేనక యొక్క అందానికి దాసోహమైపోయి తనతో కలిసి జీవిస్తాడు. తద్వారా విశ్వామిత్రునికి మేనకకు ఇద్దరికి శకుంతల జన్మిస్తుంది. శకుంతల జన్మించిన తర్వాత ఇక మేనక తను వచ్చిన పని పూర్తయిపోయింది. విశ్వామిత్రుని యొక్క తపస్సు భంగం కలిగించడం ప్రధాన ఉద్దేశం. కాబట్టి తపస్సు భంగం జరిగిపోయింది. కాబట్టి ఇక మేనక ఏం చేస్తుంది అంటే కూతురును తీసి, శకుంతలను తీసి విశ్వామిత్రుని చేతుల్లో పెట్టేసి, నేను దేవకన్యను, నా వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా విశ్వామిత్రుడు మేలుకుంటాడు. నేనేంటి, ఇలా ఏంటి అని ఒక్కసారిగా మేలుకొని విశ్వామిత్రుడు కూడా శకుంతలను అలాగే వదిలిపెట్టేసేసి తాను కూడా తన తపస్సును, తను చేసే ఉద్దేశం వేరు, తన పని వేరు, నేను ఏదో పనిలో అయిపోయా అని చెప్పనేసి ఆ అమ్మాయిని అలా అక్కడే వదిలేసేసి విశ్వామిత్రుడు కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ తపస్సు చేసుకుని వెళ్ళిపోతాడు. అలా పసిపావను తల్లిదండ్రులు ఇద్దరు వదిలేసి వెళ్ళిపోతారు. ఇక పుట్టినటువంటి ఆ అమ్మాయిని పక్షులు రెక్కలు కప్పి ఆ అమ్మాయిని కాపాడుతారు. కాబట్టి ఆ అమ్మాయిని పక్షులు కాపాడడం చేత, శకుంతల పక్షులు అన్నమాట, కాపాడడం చేత ఇక కణ్వ మహర్షి అటుగుండా వెళ్తుండగా అక్కడ బాలిక ఏడుపును విని ఆ బాలికకు రక్షణగా ఉండేటువంటి ఆ శకుంతల పక్షులను చూస్తాడు. కాబట్టి చూసి అయ్యో ఈ బాలిక ఎవరు అని చెప్పని తన తపోశక్తి చేత ఈ అడవిలో ఈ బాలిక ఉండడం ఏంటి, అడవిలో సాధారణంగా ఎవరుంటారు, పక్షులు, జంతువులు, మృగాలు ఉంటాయి. అలాంటి అటవీ ప్రాంతంలో బాలిక ఉండడం ఏంటి అని చెప్పని ఆలోచించి తన తపోశక్తి చేత ఏంటి విషయం అని చెప్పని పరిశీలిస్తే ఆ అమ్మాయి యొక్క పుట్టుక గురించి తెలిసి ఇక ఆ అమ్మాయిని శకుంతల పక్షులు రక్షిస్తున్నాయి. కాబట్టి కణ్వ మహర్షి ఆ అమ్మాయిని తీసుకొని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి తన ఆశ్రమంలో ఉంచుకొని ఆ అమ్మాయిని పెంచి పెద్దయిస్తాడు. అలా కణ్వ మహర్షి యొక్క పెంపకంలో పెరగడం చేత శకుంతల కణ్వ మహర్షి యొక్క పుత్రికగా ఉంటుంది. కణ్వ మహర్షి మానస పుత్రిక అని చెప్పుకోవచ్చు.
అలాంటి శకుంతల ఒకానొకసారి దుష్యంత మహారాజు వేట కోసము అడవికి వెళ్ళి ఒక పుణ్యనది తీరంలో పవిత్రమైనటువంటి కణవ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి ఆ ప్రాంతంలో వేటాడుతూ వస్తూ దుష్యంత మహారాజు వేటాడుతూ అలసిపోయి ఆశ్రమ ప్రాంతానికి వస్తాడు. వేటకొచ్చి వేటాడుతూ అలసిపోయి ఆశ్రమ ప్రాంతానికి వస్తాడు. అక్కడ కణవ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి శకుంతలను చూస్తాడు. ఆమె యొక్క అద్భుతమైన సౌందర్యానికి, శకుంతల చూసినట్టయితే శకుంతల అద్భుత సౌందర్య రాశి. అలాంటి శకుంతలను దుష్యంతుడు శకుంతల యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయి తొలిచూపులోనే ఆమె పట్ల ఆకర్షితుడై తన మనసులో ప్రేమను వ్యక్తపరిచాడు. తర్వాత శకుంతలకు నానా విధాలుగా నచ్చచెప్పి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాడు. గాంధర్వ విధి ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం. ఇది గాంధర్వ విధి అంటే ఎవరి అనుమతితో అవసరం లేకుండా వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడం. అంటే ఈ విధంగా శకుంతలకు నచ్చచెప్పి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాడు దుష్యంతుడు. ఇక తర్వాత శకుంతల యొక్క కోరిక మేరకు దుష్యంతుడు తనకు పుట్టబోయే కుమారుడు అంటే శకుంతల వల్ల తనకు పుట్టబోయే కుమారుడిని భావి భారత చక్రవర్తిగా పట్టాభిషిక్తునిగా చేశానని చెప్పని మాట ఇచ్చి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అంటే దుష్యంతుడు వచ్చినప్పుడు కణవ మహర్షి ఆశ్రమానికి నుంచి దూరంగా ఎటో తపశ్చర్య నిమిత్తం ఎటో వెళ్ళిపోయి ఉంటాడు, ఎక్కడో పోయి ఉంటాడు. ఆ తర్వాత కాలక్రమంలో ఇక ఎక్కడో వెళ్ళింటాడు కాబట్టి కణవ మహర్షి. ఆ తర్వాత కణవ మహర్షి ఆశ్రమం తిరిగి రాగా జరిగిన విషయం తెలిస్తే తండ్రి కోపగించున్నాడని చెప్పని శకుంతల భయపడుతుంది. కానీ కణవ మహర్షి వచ్చి తన యొక్క యోగ దృష్టితో జరిగిన విషయం తెలుసుకొని కణవ మహర్షి శకుంతలను కోపడకుండా అతను అంటాడు, తల్లి నీ యొక్క కులగోత్రాలకు తగినటువంటి వరుణ్ణి భర్తగా పొందావు అంటాడు. ఎందుకంటే శకుంతల ఎవరు? విశ్వామిత్రుని యొక్క కూతురు. విశ్వామిత్రుడు ఎవరు? విశ్వామిత్రుడు కూడా ఒకప్పుడు రాజు, బ్రాహ్మణుడు కాదు, రాజు. కాబట్టి గొప్పవాడు. కాబట్టి నువ్వు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కాబట్టి సరే, ఇక నీ కులగోత్రాలకు కూడా తగినటువంటి భర్తని పొందావని చెప్తూ కోపగించుకోకుండా ఇక ఆమెను దీవిస్తాడు. తల్లి, నీవు నీ కులగోత్రం తగినట్టుగా తగిన వాణ్ణి భర్తగా పొందావు. నీ గర్భంలో ఉన్నటువంటి వాడు సకల భూమండలాన్ని పరిపాలించే చక్రవర్తి అవుతాడు అని చెప్పని ఆశీర్వదిస్తాడు. ఇక కొంతకాలం గడిచిపోయింది. కాలక్రమంలో రోజులు గడిచిపోతాయి కదా, మనకు లాక్డౌన్లో వీళ్ళు గడిచిపోతున్నట్టు. కానీ దాదాపు ఒక 10 నెలలు అవుతుంది కదా. 17వ తారీఖు మార్చి 16 నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది. కాబట్టి అలా తీసుకుంటే దాదాపు ఇప్పటికి మనకు 10 మాసాలుగా వచ్చేసింది.
ఇలాగే కాలక్రమంలో మనకు అంటే బళ్ళు మూసి పాఠశాలలు కళాశాలలన్నీ మూసి ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి మూసి దాదాపు మనకు 10 మాసాలుగా వస్తుంది. ఇలా కాలం అనేది మన కోసం అంటూ ఆగదు. కాలం ఇది కూడా మన కోసం అంటూ ఆగదు కాబట్టి ఇలా కాలక్రమంలో గర్భవతిగా ఉన్నటువంటి శకుంతలకు పుత్రుడు జన్మిస్తాడు. ఆ అబ్బాయి చిన్ననాటి నుంచే ఎంతైనా కూడా ఆ రాజసము, ఆ టీవీ అనేటువంటిది ఆ యొక్క రాజలక్షణాలు అంటాను కదా, ఆ రాజలక్షణాలన్నీ కూడా ఆ అబ్బాయిలో ఉంటాయి కాబట్టి ఆ అబ్బాయి పసితనంలోనే ఇక్కడ చూడండి అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా లొంగ తీసుకుంటాడు. అతని యొక్క పరాక్రమాన్ని చూసి ఆ బాలునికి సర్వదమనుడు అని పేరు పెడతాడు. సర్వదమనుడు అందరినీ కూడా దండించేటువంటి వాడు, అందరినీ లొంగ తీసుకునేటువంటి వాడు అనే పేరుతో పెడతాడు. సర్వదమని యొక్క తేజోరూప పరాక్రమాల గుణాలకన్నీ కూడా కణ్వ మహర్షి సంతోషించి కాలక్రమంలో పుట్టాడు, కాస్త పెరుగుతున్నాడు, పెద్దవాడుతున్నాడు. ఇక రాజుగారి నుంచి పిలుపు రాలేదు. సరే, ఇంకా కణ్వ మహర్షి కూడా సంతోషించి ఇక అబ్బాయికి యువరాజు అవడానికి తగిన సమయము అని చెప్పని భావిస్తాడు. సరే, ఎంత సాధ్యమళ్ళైనా కూడా పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు కాబట్టి భర్తల వద్ద ఉండటమే భార్యలకు ధర్మం అని చెప్పని శకుంతలతో చెప్పి శిష్యులను తోడిచ్చి సర్వదమనుని శకుంతలను ఇద్దరిని కలిపి దుష్యంతుని వద్దకు పంపడం జరుగుతుంది. ఇక శకుంతల కూడా సంతోషంతో దుష్యంతుడు యొక్క రాజ సభాభవనంలోకి అడుగు పెడుతుంది. శకుంతల దుష్యంతుని చూస్తుంది. కానీ దుష్యంతుడు శకుంతలను చూసి కూడా చూడనట్టుగానే ఉంటూ తన సభా కార్యకలాపాల్లో ఉండిపోయి ఉంటాడు. అప్పుడు శకుంతల దుష్యంతుడు తనను ఒక అపరిచిత వ్యక్తిగా చూడడంతో శకుంతల తట్టుకోలేకపోతుంది. సరే, మర్చిపోయిన వాళ్ళకంతా కూడా గుర్తు చేయవచ్చు, తెలియని వాడికి చెప్పవచ్చు, తెలిసి కూడా తెలియనట్లుగా నటించేటువంటి వాడిని తెలపడము బ్రహ్మ కూడా సాధ్యం కాదు. కాబట్టి వచ్చి ఊరికే పోకూడదు అని చెప్పని అనుకుంటూ శకుంతల తన పూర్వ వృత్తాంతాన్ని చెప్పి కుమారుణ్ణి రాజుకు చూపిస్తాను అని చెప్పని దుష్యంత మహారాజు చూపిస్తాను అని చెప్పని నిశ్చయించుకొని దుష్యంతంతో మాట్లాడడం అనేటువంటిది మన పాఠ్యభాగ సందర్భం. ఈ పాఠ్యభాగ సందర్భం ప్రకారం ఇది నన్నయ మహాభారతంలోని ఆది పర్వము చతుర్థాశ్వాసం నుంచి ఈ పాఠ్యాంశము గ్రహించబడింది. ఇక పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం.